మేడిగడ్డపై ఎవరి మాటలు నిజం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కోట్లు వృధాగా వెచ్చించి మేడిగడ్డ ప్రాజెక్ట్‌ని కాళేశ్వరాన్ని కట్టారు. అది దేనికి పనిచేయదు అని కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దుగూకలు చెప్తూనే ఉన్నది. కొన్ని దినపత్రికలు రాసుకుంటూ వస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు జులైలో వచ్చినటువంటి వరద తాకిడి కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడ్డది. మేడిగడ్డ నంబర్ 1 ప్రాజెక్టు అని చెప్పి ఇగో వీళ్ళ బృందం చెప్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ బృందం చెప్తా ఉన్నది. మరి ఎవరి మాటలు నిజం? మరి కొన్ని దినపత్రికలన్నీ కూడా మేడిగడ్డ మీద రాజకీయం చేసుకుంటా, రాద్ధాంతం చేసుకుంటా ఆ ప్రాజెక్టు ఫెయిల్ అని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. కానీ వరదలు వచ్చినప్పుడు, ఈ వరదలు వచ్చిన ప్రధాన ఈ 10-15 రోజులలో మాత్రం మాట్లాడడం బంద్ చేశారు. అంటే మేడిగడ్డ నిలబడతా ఉన్నది. వచ్చినటువంటి వాటర్ని ఎంతవరకు ఏ ప్రాజెక్టు నుంచి అయితే ఎంత విడుదల చేయాలో అంత విడుదల చేసుకుంటూ పోతా ఉన్నారు. మేడిగడ్డ నిలబడేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇక మిగతా రిపేర్లు కూడా చేసుకొని రాజకీయం చేయకుండా రైతులకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి.